కూర్చోవలసిందిగా మనవి. ఇంకొక అరగంట ప్రోగ్రాం ఉందండి, దయచేసి కూర్చోండి. స్టేజ్ మీద ప్లీజ్ కౌన్సిల్ మెంబర్లు తప్ప మిగతా వాళ్ళు కిందకి దిగవలసిందిగా కోరుతున్నాం. ఒక 10 నిమిషాలండి ప్లీజ్. సార్ దయచేసి కోఆపరేట్ చేయండి సార్. ప్లీజ్ ప్లీజ్ 10 నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది. ప్లీజ్ అంతా కూర్చోండి, అంతా తమ తమ సీట్లో కూర్చోవాల్సింది. కౌన్సిల్ సభ్యులు తప్ప మిగతా వాళ్ళు దిగవలసిందిగా కోరుతున్నాం. సార్ ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఇంకొక 4 యూనియన్లకు సన్మాన కార్యక్రమం ఉందండి, అది అయిపోతుంది సార్. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కొంచెంసేపు కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి. ఇది మనదే బ్యాగ్. 5 నిమిషాలు కూర్చోండి సార్ ప్లీజ్. తెలుగు సినిమా డైలాగుల్నే మలుపు తిప్పిన పరుచూరి సోదరులు 340 సినిమాలు డైలాగులు రాశారు. మన ఫెడరేషన్ ప్రెసిడెంట్గా చేశారు. ఎంతో ఫెడరేషన్కి కార్మికుల మనిషి, మన కార్మికుడు, మన తోటివాడు పరుచూరి గోపాలకృష్ణ సోదరుడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న కార్మిక నాయకులకు, ఎదురుగా ఉన్న కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు. మనం మేడే జరుపుకోవడానికి కారణం చికాగో నగరంలో అమెరికాలో ఒక కార్మిక సోదరుడు చేసిన త్యాగం. ఆ రోజున ఉద్యమంలో ఆ సోదరుడిని కత్తులతో పొడిస్తే అతని తెల్ల చొక్కా అతని రక్తంతో ఎర్రబడితే ఆ చొక్కాని వాళ్ళ తల్లి పైకి లేపితే అదే తెలుపు ఎరుపు జెండాగా మారి మన ప్రపంచ కార్మికుల ఐక్యతకు గుర్తుగా మేడే జరుపుకుంటున్నాం మనందరం కూడా. ఇప్పుడు మీ అందరికీ కూడా కావాల్సింది ఏంటంటే, మనం అసంఘటిత కార్మికులు అంటారు మన. ఎందుకంటే మనకి ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక నిర్మాత లేడు, రోజుకో నిర్మాత దగ్గర పనిచేస్తాం వెళ్ళి. కాబట్టి మనం అసంఘటిత కార్మికులు. సంఘటిత కార్మికులకు ఉండేటువంటి హక్కుల్ని అసంఘటిత కార్మికులకు కూడా కలగజేయాలి. అంటే కార్మికుడికి హఠాత్తుగా ఏదన్నా ప్రమాదం జరిగితే ఒక 2 లక్షల రూపాయలు ఇస్తారు అతనికి కనుక ఏదన్నా జరిగితే ప్రమాదంలో. అది మన తెలుగు చలనచిత్ర సినీ కార్మికులకు కూడా ఉభయ రాష్ట్రాలు కలగజేయాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని అసంఘటిత కార్మికులు. అలాగే ఇందాక మంత్రివర్యులు మాట్లాడుతూ టాలెంట్ని గుర్తించండి అన్నారు. నిజం అది. పరుచూరి బ్రదర్స్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటే, మేము సారథి స్టూడియోలో ఉంటే మా అన్నయ్య అక్కడ కూర్చుని ఉంటే ఎవరో ఒక అతను వచ్చి పరుచూరి అంటే ఎవరండి, ఈయనేనండి అని. ఎన్టీ రామారావు అడుగుతున్నాడండి అని. సో టాలెంట్ ఎక్కడ ఉంటే ఎన్టీ రామారావు లాంటి వాడు కూడా ఎదుక్కుంటానే వస్తాడు. అక్కడ ముందు టాలెంట్ డెవలప్ చేసుకోండి. మీకు గుర్తుంటుంది 1994లో మనం ఎన్ని కష్టాలు పడ్డామో. ఇక్కడ కోట శ్రీనివాసరావు వేదిక మీద కూడా కూర్చున్నాడు, అప్పుడు నాకు బాగా గుర్తుంది. మద్రాసులో ఎగతాళి కూడా చేశారండి. తిరణాళ్ళకి చిన్న చిన్న గుడారాలు వేసుకుంటారు, హైదరాబాద్లో అలా గుడారాలు వేసుకుని ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నారని. వాళ్ళు వచ్చి ఇప్పుడు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి ఆ మాటలు మాట్లాడిన వాళ్ళకి, ఈ ఫెడరేషన్ ఎంత బలపడింది అనేది. ప్రభాకర్ రెడ్డి గారిని జీవితంలో కార్మికులు మర్చిపోకూడదండి. విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి మా కార్మికులకు కావాలని మొట్టమొదటి కోరిన మహానుభావుడు ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన పేరు పెట్టుకున్నాం మనం చిత్రపూరి కాలనీకి. ఆ మహానుభావుని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన కోసం ఎవరు పోట్లాడుతున్నారు అనేది. అలాగే ప్రభుత్వం మీకోసం ఉంది అన్నారు కాబట్టి మంత్రి గారు లేరు, ఆయన వినుంటే లేదా మనం వినపంగా అన్నా పంపిద్దాము. అసంఘటిత కార్మికులు మీలో చాలామంది అక్కడ ఇళ్ళు కట్టుకోలేని వాళ్ళు, నెల కట్టలేని అతి పేదవాళ్ళు ఉన్నారు మీలో. వాళ్ళకి మిగతా పేదవాళ్ళకి ఎలా అయితే ఆయన 2 బెడ్రూమ్ కట్టిస్తున్నారో ముఖ్యమంత్రి గారు, అలా మన కార్మికులకు కూడా కట్టివ్వాలని మనందరం ఇక్కడ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అక్కడికి పంపిద్దాం. 24 నెలలే కాదు, మన వాళ్ళందరితో కూడా సంతకాలు పెట్టండి. లేదు ఒక ఊరేగింపుగా వెళ్ళి వారికి విన్నపం చేసుకుందాం. మాలో కట్టుకోలేని పేదలు చాలామంది ఉన్నారండి, కూటికి కడుపాకలతో బాధపడే పేదవాళ్ళు ఉన్నారని ఆయన చూపించి వాళ్ళకు కూడా. కాబట్టి మీకు ఇళ్ళు వచ్చేలాగా, మీకు ఆ ప్రమాద బీమా అసంఘటిత కార్మికులకు కూడా వచ్చేలాగా ఈ 2 తీర్మానాలని ఈ సభని ఆమోదింపజేయమని అధ్యక్షుల వారికి తెలియజేస్తూ, మీ అందరికీ మా రచయితల సంఘం తరపున
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనే సభ్యుడిని దాని తరపున, డైరెక్టర్ అసోసియేషన్లో సభ్యుడిని దాని తరపున, ఆర్టిస్ట్ యూనియన్లో సభ్యుడిని దాని తరపున మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు.